గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు ఆటల పోటీలో ఆడిన ఆటలు విజయం సాధించి పొందిన బహుమతులు మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం పలకరింపులతో మనసు పులకరించిపోయేను మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా ఆది బ్రహ్మలై మా తన రాతలు మార్చారంతా ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి
joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ చదువుకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో.
ఆకాశమంతా ఆలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది, చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఈరోజు రానే వచ్చింది పూర్వ విద్యార్థుల సమ్మేళనం జెడ్పీహెచ్ఎస్ నామవరం 2000-2001 బ్యాచ్. మనం 2001 తర్వాత వివిధ చదువుకొని పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి, ఆ తర్వాత ఉన్నత చదువులు కానీ ఇతర రంగాలలో మనం స్థిరపడి మళ్ళీ కలుసుకోలేకపోయాం. కొంతమంది చదువులు కొనసాగించి వాళ్ళు డిగ్రీలు పీజీలు చేశారు, మరి కొంతమంది డిగ్రీలలో ఆపారు. ఈ క్రమంలో అనేక మంది, కొంతమంది ఏమో మధ్యలోనే చదువు మానేసి వివిధ కోర్సులలో చేరారు. దీంట్లో అత్యుత్తమంగా మన మల్లయ్య గారు ఎస్ఐగా ఉద్యోగాన్ని సంపాదించాడు. అందరూ అదేవిధంగా మరి నేను కూడా టీచర్గా ఉద్యోగాన్ని సంపాదించాను. అదేవిధంగా నల్లగొండ శ్రీను విఆర్ఓ తర్వాత జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సంపాదించాడు. మరి అదేవిధంగా ఆర్ ప్రవీణ్ కుమార్, ఎస్ ఉపేందర్, డి రవి వీళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడి వారి యొక్క పటిమ కౌశల్యంతో మెరుగైన స్థాయిలో ఉద్యోగంలో దూసుకెళ్తున్నారు. అదేవిధంగా మిగిలిన మిత్రులు కొంతమంది పొలిటికల్ రంగంలో కూడా ముందుకు పోయి గాయరవి లాంటి వాళ్ళు వార్డు మెంబర్, ఏ కృష్ణ లాంటి వాళ్ళు కూడా సర్పంచ్గా పోటీ చేసి వివిధ రాజకీయ రంగాలలో తమిళదేశంలో వాళ్ళు ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా కూడా కొంతమంది వారి రంగాలలో అత్యుత్తమంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ విధంగా వారు వారి యొక్క రంగాలలో మంచి ప్రదర్శనని కొనసాగిస్తున్నారని తెలియజేసుకున్నందుకు సంతోషిస్తున్నాం చాలా.
ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవడానికి ఎన్నో ఆలోచనలు చేసి ఎప్పటి నుంచో ఆలోచన చేస్తున్నాం. గడిచిన ఒక 5-6 సంవత్సరాల క్రితమే ఒకసారి కలుద్దామని ఏర్పాటు చేసుకున్నాం. కానీ అది ఎందుకో ముందుకు సాగలేదు. మరి ఇంతమంది ఒక 40 మంది అనేక ప్రయత్నాలు చేసి మరి చాలామంది మాలో ముందుకు వచ్చి ఒక 10 మంది మినిమం ఒక టీంగా ఏర్పడి అందరినీ కూడగట్టి ఫోన్ నెంబర్లు తీసుకొని అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకురావడానికి చాలా వ్యయ ప్రయాసాలు వచ్చి తీసుకురావడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా చాలామంది యొక్క అడ్రస్లు కానీ ఫోన్ నెంబర్లు కానీ దొరకలేదు. ఆ క్రమంలో ఈ ఒక సినిమా ట్రాజెడీ లాగా సినిమా నడుము మీద అయితే ట్రాజెడీ లాగా ఒక్కొక్కరిని మనం తీగదారితే డోక కదిలినట్లు మరి ఒక్కొక్కరిని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని పట్టుకొని తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేసి ఈరోజు ఈ వేదికకి అందరూ రావడం జరిగింది. అందరికీ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పుట్టపూజలో మరి లెక్కలను మాకు చక్కగా అర్థమయ్యే విధంగా బోధించినటువంటి యాదగిరి సార్ గారు వేదికను అలంకరించాలని కోరుతున్నాం. దీనికి విజయలక్ష్మి పూల బొట్టతో ఆహ్వానపరచాలని కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి సాయంగా ఆహ్వానించాలని కోరుతున్నాం. చప్పట్లు గట్టిగా కొట్టాలి. ఉదయం పూటనే ఇంత విషయాలు తక్కువ ఉంటే బాగుండదు. వెల్కమ్ వేడిగా ఉండాలి, జోరుగా ఉండాలి. అట్నుంచి పెట్టండి అబ్బా, అట్నుంచి పిలవండి. చక్కగా అర్థమయ్యే విధంగా ఆంగ్ల భాషను బోధించి అత్యుత్తమ ప్రజావంతులుగా తీర్చిదిద్దినటువంటి గౌతమ్ సార్ గారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కే నిరూప పూలపై వాళ్ళని కోరుతున్నాం. నిరూప నా సైన్యుకి స్పీడ్గా త్వరగా రావాలి. బషీర్కి సుజాత, సునీత, సరిత ముందుకు రావాలని కోరుతున్నాం. బషీర్కి సునీత, సరిత చప్పట్లు గట్టిగా కొట్టాలని కోరుతున్నాం. తర్వాత మాకు 9th క్లాస్లో మా హై స్కూల్ చివరి దశలో లేటెస్ట్గా వచ్చినటువంటి ప్రసన్న కుమార్ సార్ మాకు అతను సార్ కూడా సోషల్ చెప్పాడు. చాలా స్పీడ్గా సోషల్ చెప్పి మమ్మల్ని తీర్చిదిద్దినందుకు ప్రసన్న కుమార్ సార్ గారికి బషీర్కి పూలబొకే అందించాలని కోరుచున్నాం. గ్రాండ్ వెల్కమ్ టు ప్రసన్న కుమార్ సార్. బషీర్కి పరభాష మన జాతీయ భాష అయినటువంటి హిందీని మాకు అర్థవంతంగా బోధించినందుకు జి సత్యనారాయణ సార్ గారు వేదిక మీదకి సగరంగా ఆహ్వానిస్తున్నాం. సబిత ఈ పూలబొక్క ఇవ్వాలని కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు. మాతో ఒకటిగా కలిసిపోయి మాతో క్రికెట్ ఆడినటువంటి జి సత్యనారాయణ సార్ గారికి చప్పట్లు గట్టిగా కోరుతున్నాం. మా చిన్ననాటి గురువు గారు
మాకు సార్ కూడా సాంఘిక శాస్త్రాన్ని వంట పట్టించి మాకు బాల్య వయసులోనే విద్యాబుద్ధులు నేర్పినటువంటి మా గురువు గారు నర్సిరెడ్డి సార్ గారిని వేదిక మీదకి రావాలని సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. సునీత దీనికి పూర్వక అందించాలని కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టడం కోరుతున్నాం. మా చిన్ననాటి గురువు గారు అయినటువంటి మా నామవరం గ్రామ వాస్తవ్యులు నర్సిరెడ్డి గారు అనునిత్యం మా ఊళ్ళో ఉంటూ అందుబాటులో ఉంటూ మాకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నర్సిరెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత మాకు చిరకాల గురువు గారు అంటే గవర్నమెంట్ సోల్ మొత్తం ఎప్పటికీ ఇక్కడ రిటైర్మెంట్ లేకుండా ఎప్పటికీ మా కాజా సార్ గారు మాకు ఆల్ లాంగ్వేజెస్ ఆల్ మ్యాథమెటిక్స్ అన్ని భాషలు అన్ని బోధించినందుకు మరి ఏ సరిత గారు పూర్వపక్షం అందించాలని సార్ గారికి సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. చెప్పండి గట్టిగా కొట్టాలి. నామవరం జడ్పిహెచ్ఎస్ నామవరంని మరి ఈ రోజు జరుగుతున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని చిరస్థాయిలో గుర్తుండిపోవాలని ఆ విధంగా మనం నిర్వహించుకోవాలని గట్టిగా చప్పట్లతో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సిట్ డౌన్. నెక్స్ట్ ఇప్పుడు అందరి సమక్షంలో జ్యోతి ప్రజ్వలన చేద్దామని ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందరికీ కోరుతున్నాం. అందరూ సహకరించాలని కోరుతున్నాం. పద్మనాభ పాహి ద్విపపచార పద్మనాభ పాహి ద్విపపచార పద్మనాభ పాహి ద్విపపచార పద్మనాభ పాహి ద్విపపచార గుణవసర శౌర్య గుణవసర శౌర్య పద్మనాభ పాహి
సంఘీభావంగా ఒక నిమిషం మౌనం పాటిద్దాం. ఓకే. సో వాళ్ళ పేరు కూడా చదువుతాను, దాని తర్వాత అందరూ నిలబడి ఒక నిమిషం మౌనం పాటిద్దాం. సో ఉపాధ్యాయులు వచ్చేసి పురుషోత్తం రెడ్డి సార్, రాములు సార్, అంబరీష్ సార్, దేవదాస్ సార్, రామారావు సార్, సుధాకర్ సార్, కంచేశ్వరరావు సార్, అయ్యగారు సార్. అండ్ మన దివంగత మిత్రులు వచ్చేసి నిమ్మలపూడి శ్రీను, జాన్మియా, షేక్ జానీ, మధుసూదన్, ఆర్ ఎల్లయ్య, పగడాల కరుణాకర్. సో వీళ్ళ కోసం ఒక్క నిమిషం మనం మౌనం పడతాం. ప్లీజ్ స్టాండ్ అప్. స్టార్ట్. ఓకే, స్టాప్. చాలు గారు సార్, ప్లీజ్. ఫస్ట్ మీరు ఏమంటారు సార్? ఈనాటి 2000-2001 10th బ్యాచ్ జెడ్పిహెచ్ఎస్ నావల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి నా తోటి ఉపాధ్యాయ మిత్రులు, ఉద్యోగ విరమణ పొందిన మిత్రులు, ప్రస్తుతం పనిచేసినటువంటి మిత్రులు, మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన 2000-2001 బ్యాచ్ పూర్వ విద్యార్థులారా, మీ అందరికీ ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శుభాకాంక్షలు. నన్ను అనుకోకుండా మరి అధ్యక్ష స్థానంలో ఉంచారు. సరే, ఇప్పటికీ మరి బాధ్యత నేను స్వీకరిస్తూ ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అసలు ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో వారు స్టేజ్ పైకి వచ్చి వారి పేరేంటి, వారి స్పౌస్ అంటే మగవాళ్ళైతే భార్య ఎవరు, ఆడవాళ్ళైతే భర్త పేరు, వాళ్ళ పిల్లలు, వాళ్ళేం చేస్తారు, పిల్లలు ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు అని ఒక్కొక్కరిగా వచ్చి ఇక్కడ స్టేజ్ మీద చెప్పిన తర్వాత నేను చివరిగా మళ్ళీ అధ్యక్ష ఉపన్యాసం ఇస్తాను. మన కార్యక్రమాన్ని మనం ఆ విధంగా జరుపుకుందాం. ఓకేనా? హలో. సో మన విద్యార్థుల ఉపన్యాసాలు ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళ యొక్క పేరు, ఏం చేస్తున్నారు, సీరియల్ చెప్పి మనం పెట్టుకుందాము. ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ పేరు, ఏం చేస్తున్నారు, ఎంతమంది పిల్లలు, కనీసం ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. సరే, ఓకే, నాతోనే స్టార్ట్ చేస్తాను. సో నా పేరు ప్రవీణ్ కుమార్, మా నాన్న సత్యనారాయణ, స్కూల్ వాచ్మెన్గా చేశాడు, అందరికీ తెలుసు. సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను టీసీఎస్లో, హైదరాబాద్లో ఉంటాను. నాకు 2 పిల్లలు, దీక్షశ్రీ, అద్విక. సో మా వైఫ్ పేరు శ్రీలత, బ్యాంక్ ఎంప్లాయీ. సో నెక్స్ట్ హాయ్, దిస్ ఈజ్ ఉపేందర్. మీకు తెలుసు, తెలుగు ఉపేందర్. నా పేరు స్వర్గ ఉపేందర్. వేదికని అలంకరించడానికి అండ్ మీ కింద కూర్చున్న మన మిత్రులందరికీ
నా వందనంలో. అండ్ నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. దాని తర్వాత నేను టీచర్స్ విషయానికి వస్తే చిన్నప్పుడు మన టీచర్స్ నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. విత్ యూ సార్, నర్సరెడ్డి సార్, గోవర్ధన్ రెడ్డి సార్, యాదగిరి సార్ అండ్ ప్రసన్న కుమార్ సార్, సత్యనారాయణ సార్. మమ్మల్ని చిన్నప్పుడు ప్రసన్న కుమార్ చాలా ఎంకరేజ్ చేసేవాడు. గేమ్స్లో కానీ సబ్జెక్ట్లో కానీ ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు ఈ ఇయర్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు మనీ ఇస్తానట్టు నా సబ్జెక్ట్లో ఎవరైతే టాప్ వస్తే వాళ్ళకి అమౌంట్ ఇస్తాను, అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తానని మనకు చెప్పేవాడు. ఆ విధంగా మనని ఎంకరేజ్ చేసేవాడు. అండ్ ప్రసన్న కుమార్ సార్ విషయానికి వస్తే ఆయనకి మేల్ ఫీమేల్ అనే డిఫరెన్స్ ఏం లేదు. ఎవరినైనా ఒకేలాగా చూసి మా క్లాస్లో కూడా సార్ ఈరోజు స్టేజ్ మీద మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 100కి 90 మార్క్స్ ఎక్కువ మా క్లాస్లో చాలా మంది తెచ్చుకున్నారు సార్. అది మీ వల్ల సార్. ఆ రోజు మీరు దండించడం వల్ల మేము సబ్జెక్ట్ బాగా నేర్చుకొని ఎగ్జామ్స్ కూడా బాగా రాసి మార్క్స్ తెచ్చుకున్నాం సార్. అండ్ యాదగిరి సార్ విషయానికి వస్తే మన స్కూల్లో బాగా మ్యాథమెటిక్స్ టీచ్ చేసేవాడు. ఎవరికైనా మనకి ఒక ప్రాబ్లం ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఎప్పుడు సరిగా నేర్చుకోలేము. డిఫరెంట్ ఆల్జిబ్రా అని, క్యాలిక్యులేషన్ అని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఒకసారి చెప్తే మనకు అర్థం కావు. యాదగిరి సార్ చెప్పినాక కూడా మనం ఇంటికి వెళ్ళి చాలా ప్రాక్టీస్ చేసేవాళ్ళం, హోంవర్క్ చేసేవాళ్ళం. అలా చివరికి మన 10th క్లాస్ కూడా పాస్ అయ్యి మ్యాథమెటిక్స్లో 10th క్లాస్లో పాస్ అయ్యి ముందుగా నెక్స్ట్ తరగతులకి ఇంటర్మీడియట్, డిగ్రీ అట్లా పీజీలు చేసుకుంటూ వెళ్ళిపోయాము. అండ్ గోవర్ధన్ రెడ్డి సార్ విషయానికి వస్తే ఆ సారు 10th క్లాస్కి ముందు మనకు బాగా సోషల్ సబ్జెక్టు, ఇంగ్లీష్ సబ్జెక్టు టీచ్ చేసేవాళ్ళను. అండ్ ఆ సార్ కొంచెం బేస్ చేయడం వల్ల నెక్స్ట్ క్లాస్లో 10th క్లాస్ వచ్చినప్పుడు కూడా మనం దాన్ని ఈజీగా పాస్ అయిపోయి నెక్స్ట్ క్లాస్లోకి ప్రమోట్ అవుతూ వెళ్ళిపోయాము. అండ్ నర్సరెడ్డి సార్ విషయానికి వస్తే చిన్నప్పుడు సేమ్ నాకు నర్సరెడ్డి సార్ చూసినప్పుడు ప్రసన్న కుమార్ సారే గుర్తొచ్చేవాడు. నర్సరెడ్డి సార్ కూడా చాలా కఠినంగా దండించి అందరికీ సబ్జెక్టు టీచ్ చేయాలని చూసేవాడు. బట్ ఆ సారు మనకు టీచ్ చేసిన సోషల్ సబ్జెక్ట్ వల్ల నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ అయిపోతూ వెళ్ళిపోయాము. అండ్ కమింగ్ టు నా ఫ్రెండ్స్, నాకు ఎప్పుడూ నేను మీ దగ్గర ఇట్లా ఇది మా అమ్మమ్మ యాక్చువల్గా మా ఊరు కాదు, మా తాత వల్ల మీతోటి మీ క్లాస్ రూమ్ షేర్ చేసుకున్నాను నేను. అండ్ నాకు చాలాసార్లు మా ఊరికి వెళ్ళినప్పుడు ఏదైనా ఫెస్టివల్కి అప్పుడు పోయినప్పుడు కూడా మా ఊళ్ళో నాకు ఫ్రెండ్స్ లేరు అనిపిస్తుంది. నేను మీ తర్వాత కూడా ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ పీజీ చేసుకుంటూ వెళ్ళిపోయాను. చాలామంది ఫ్రెండ్స్ కలిసిరు. బట్ మీ అంత ప్యూర్ ఫ్రెండ్షిప్ నాకు ఎక్కడ అనిపించదు. మేము యాక్చువల్గా నిన్న 2 days నుంచి కూడా మీ ఫ్రెండ్షిప్ అంతా ఫీల్ అవుతూ నేను గ్రూప్లో కూడా చాలా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేశాను. అండ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టు మై ఫ్యామిలీ, నా వైఫ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. నాకు 2 పిల్లలు ఉన్నారు. పిల్లలు స్కూలింగ్ 4th క్లాస్ అండ్ 1st క్లాస్ చదువుతున్నారు. అండ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నా కూడా చిన్నప్పుడు మన క్లాస్ రూమ్ గుర్తొస్తుంది. అండ్ నాకు చాలా ఈ నామవరం ఊళ్ళో కూడా ఎవరిని చూసినా కూడా ఈరోజు చాలా మన మెమరీస్ జ్ఞాపకం చేసుకున్నాను మన స్కూల్లో అన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉపేందర్. నెక్స్ట్ మీ నాగలక్ష్మి మీరు మాట్లాడండి. హలో ఫ్రెండ్స్, నా పేరు నాగలక్ష్మి. పేరు వెంకటేశ్వర. ఫస్ట్ ఉపాధ్యాయులందరికీ నమస్కారం. మై ఫ్రెండ్స్, నా పేరు నాగలక్ష్మి. నా హస్బెండ్ పేరు వెంకటనారాయణ. మా బాబు పేరు ఉదయదేవర్. మా బాబు గచ్చిపౌలిలో జాబ్ చేస్తున్నాడు. మా పాప ఇంటర్మీడియట్. మనం అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకొని కూడా మళ్ళీ రాజా సార్ దగ్గరికి వెళ్ళి ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా బ్రష్అప్ చేసుకొని మళ్ళీ 10th క్లాస్లో కూడా మనందరం చాలా మంచి మార్కులు తెచ్చుకొని నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోయినాము. ఇప్పుడు కూడా ఈ మన ఉపాధ్యాయుల్ని కలిసి
వాళ్ళకు గ్రాటిట్యూడ్ తెలిపే అవకాశం మనకు రాలేదు. 25 ఇయర్స్ తర్వాత వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అండ్ మనం తాజా సార్ ఇంట్లో కూడా స్కూల్లో ఒక 10 అవర్స్ ఉంటే తాజా సార్ ఇంట్లో 12 అవర్స్ ఉండేవాళ్ళం. అక్కడే పడుకొని అక్కడే చదువుకునే వాళ్ళము. తాజా సార్తో పాటు అండ్ తాజా సార్తో పాటు మనకి అమ్మమ్మ కూడా తాజా సార్ టీచింగ్ చేసి వెళ్ళిపోతే అమ్మమ్మ కూడా మనకి ట్విట్టర్ లాగా వాళ్ళని చదివిస్తూ అందరినీ క్రమశిక్షణలో పెట్టేది, మేల్స్లోనైనా ఫిమేల్స్నైనా. బట్ ఈరోజు మన మధ్య లేదు. బట్ దానికి మనందరం చింతిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు విశారాణి, హస్బెండ్ పేరు చంద్రశేఖర్. ఒక పాప ఒక బాబు. పాప పేరు హంసిక. హెచ్పిఎస్లో సీట్ వచ్చింది నాకు. ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు అక్కడే చదువుతుంది. 3 సీట్లు. బాబు యూకేజీ. సో నేను ఫస్ట్ క్లాస్ నుంచి 4th క్లాస్ వరకే చదివాను. మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది. నేను హాస్టల్లో చదువుతున్నాను. 9th to 10th మళ్ళీ వచ్చి యాడ్ అయ్యాను. కానీ నాకు చాలా మెమరీస్ ఉన్నాయి నా ఫ్రెండ్స్ సార్తో. సార్ యాక్చువల్గా చాలా కొట్టేవాడు. ఒకసారి స్కిన్ కూడా లేసింది. నేను స్కూల్కి వెళ్ళి నన్ను బాగా ఏడ్చాను. ఏడిస్తే మా డాడీ వచ్చి నువ్వు వెళ్తేనే మంచిగా వెళ్తావమ్మా, బాగా చదువుకుంటావని మళ్ళీ సార్కి వచ్చి కల్పిస్తే ఎదురుగా పనులు కాస్తావా, వెళ్ళు అక్కడికి, అప్పుడు నువ్వు బాగా సెట్ అవుతావు, నువ్వు చదువుకుంటేనే బాగా సెట్ అవుతావు అని చెప్పి చాలా ఎంకరేజ్ చేసి నన్ను చదువుకోవడానికి మళ్ళీ లోపలికి తీసుకున్నారు. ప్లస్ తాజా సార్తో కూడా చాలా మెమరీస్. చదవడానికి రాకున్నా సరే సార్ అన్ని చెప్పేవాళ్ళు అర్థమయ్యే విధంగా. తెలుగు మీడియం అయినా సరే హిందీ ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ప్లస్ సార్ వాళ్ళ అమ్మమ్మ కూడా చాలా చాలా బాగా చూసుకునేది, ఫ్యామిలీ మెంబర్ లాగా. సత్యనారాయణ సార్ హిందీ అయితే అసలు ఒక్క ముద్ద కూడా అర్థం కదా, అది కూడా మర్చిపోయేవాడిని. నువ్వు చదువుకుంటేనే బాగుపడతావమ్మా అనేసి చాలా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సార్. చాలా ఎంకరేజ్ చేశారు సార్. అందరికీ థ్యాంక్ యూ సార్. ఉషా చెప్పినట్టు నర్సిరెడ్డి గారు సార్ అయితే ఈవెన్ నాకు కూడా గుర్తొస్తున్నాయి. ఇప్పుడు యాక్చువల్గా సారు ఇలా వేలు ఇలా పెట్టేసి కొట్టేవాడు, ఇలా కాదు ఇలా వేలు తిప్పి మరీ కొట్టారు. అలా కొట్టడం వల్లే మనం మంచిగా చదివి ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగాం. అండ్ ఇంకొకటి చెప్పాలంటే మనం ఇప్పుడంటే మనకు గూగుల్ ఈవెన్ 2010 నుంచి అనుకుంటా గూగుల్, యూట్యూబ్ ఇవన్నీ వచ్చాయి. బట్ ఇట్లాంటివి మాధ్యమాలు లేనప్పుడు కూడా అప్పుడు అంటే మనం చదివేటప్పుడు 2000 ఆ టైంలో కూడా మనకు ఇటువంటి ఇంటర్నెట్, యూట్యూబ్ ఇట్లాంటి మాధ్యమాలు లేనప్పుడు కూడా మనకు మ్యాథమెటిక్స్ కానీ, హిందీ కానీ, సోషల్ కానీ సో వీళ్ళు చెప్పబట్టే మనం ఇంత బాగా నేర్చుకున్నాం. సో థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ మల్లయ్య గారు వచ్చి మాట్లాడుకుంటే గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మన యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన మన ఉపాధ్యాయులకు మరియు నాతో పాటు 10వ తరగతి చదువుకున్న నా స్నేహితులందరికీ కూడా అందరికీ శుభాకాంక్షలు. నా పేరు మల్లయ్య. నేను ప్రస్తుతం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నా. సార్ నాకు 2 పిల్లలు సార్. ఒక అమ్మాయి 4th అండ్ ఇంకో అమ్మాయి 2nd క్లాస్ సార్. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నేను సిద్ధార్థ జూనియర్ కాలేజ్లో సిద్దిపేటలో చదివిన సార్. ఆ తర్వాత డిగ్రీ వచ్చేసి ఆర్కేఎల్కే డిగ్రీ కాలేజ్ 2003 to 6 కంప్లీట్ చేసిన సార్. 6 తర్వాత 1 year నాకు పీజీ కోచింగ్ కోసం జాబ్ తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ చేసిన సార్. ఆ ఎంట్రన్స్ టెస్ట్లో నాకు 98 ర్యాంక్ సార్. ఎంఎస్సీ ఫిజిక్స్ 98 ర్యాంక్ సార్. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ పీజీ తర్వాత 2007 to 9 ఎస్ఐ కోచింగ్ వెళ్ళి
2 years కష్టపడిన తర్వాత 2011లో నేను ఎస్ఐ జాబ్ కొట్టాను సార్. ఈ ఎస్ఐ జాబ్లో కూడా నాకు హైదరాబాద్ జోన్లో 47 ర్యాంక్ వచ్చింది సార్. ఓపెన్ కేటగిరీలో 47 ర్యాంక్లో ఉన్నాను సార్. 2012లో నేను ఫిబ్రవరి 27 వస్తే 13 years సర్వీస్ అయితే సార్ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి. నేను ఈ 13 years సర్వీస్లో నా ఫస్ట్ పోస్టింగ్ అంతా హైదరాబాద్ సిటీ నేను సార్. నాది నల్లగొండ పోలీస్ స్టేషన్లో 1 year పనిచేసినాను ప్రొఫెషనల్గా 2013 to 14. ఆఫ్టర్ 2014 to 2017 వరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో 3.5 సంవత్సరాలు పనిచేసినాను సార్. 2014 to 2021 వరకు గోల్కొండ పోలీస్ స్టేషన్లో 3 సంవత్సరాలు పనిచేసినాను సార్. అక్కడి నుంచి నారాయణగూడ పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ అయింది. 1 year తర్వాత రీసెంట్గా వచ్చిన 317 జీవోలో యాదాద్రి జోన్కి రావడం జరిగింది సార్. ఈ యాదాద్రి జోన్లో మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో 22 జనవరి నుంచి మొన్న 24 జూలై వరకు 2.5 years పనిచేసినాను సార్. ఇప్పుడు ప్రస్తుతం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాను సార్. అయితే ఈ 12 years టెన్యూర్లో నా అచీవ్మెంట్స్ వచ్చేసి ఒక 8 GSC రివార్డు తీసుకున్నాను సార్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ డీజీపీ దగ్గర నుండి. అలాగే 37 క్యాష్ రివార్డ్స్ తీసుకున్నాను సార్. ఈ 12 years సర్వీస్లో ఒక నా మేజర్ అచీవ్మెంట్ ఏంటంటే 2008లో మహారాష్ట్ర నాందేడ్లో ఒక మర్డర్ ఫైల్ గెయిన్ అయింది సార్. అంటే ఒక లేడీని 6 years లేడీని చంపి దొంగతనం చేసిన కేసులో వాడు అక్కడి నుంచి పారిపోయి ఆ దొంగతనం జరిగిన టైంలో మరి కాలు ఎరిగింది. ఇంకా అప్పటి నుంచి బంద్ చేసి వచ్చి వాడు హైదరాబాద్లో గోల్కొండలో నివాసం ఏర్పరచుకొని అక్కడ ఉన్నాడు సార్. 2008లో అయిన ఇన్సిడెంట్ సార్ అది. నేను 2018లో అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒక చిన్న ఇష్యూలో వచ్చినప్పుడు వాడు కొంచెం ర్యాష్గా మాట్లాడడం జరిగింది. దాన్ని వీడు ఇంత ర్యాష్గా ఎందుకు మాట్లాడుతున్నాడో చూస్తే మనకి ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అనేది వెరిఫై చేస్తే వాడు 2008లో మహారాష్ట్రలో ఒక కేసులో ఉన్నాడని తెలిసి అక్కడ ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేస్తే అక్కడి నుంచి మహారాష్ట్ర టీం వచ్చింది. వాళ్ళకు ఆ అక్యూజ్ని పట్టియడం జరిగింది సార్. దాంట్లో నాకు మహారాష్ట్ర డీజీపీ గారు కూడా అప్రిషియేషన్ లెటర్ ఇచ్చారు సార్. ఇంకొకటి అదే గోల్కొండలో ఉన్నప్పుడు ఒక 30 ఆటోస్ దొంగలు సార్, 4 members 30 ఆటోస్ దొంగతనం చేసి అన్ని నాందేడ్ తీసుకెళ్ళి అమ్మేవాళ్ళు. అదొక మేజర్ అచీవ్మెంట్ సార్ నాది. ఇంకొకటి మా లాస్ట్ టైం 2020లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగిన టైంలో కూడా ఒక మేజర్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది సార్ హిందూ ముస్లిమ్స్ మధ్యలో. అక్కడ ఆల్మోస్ట్ ఒక 200 to 300 members బోత్ గ్రూప్స్ గ్యాదర్ అయ్యి గొడవ పడుతున్న టైంలో నేను 3 కానిస్టేబుల్ మాత్రమే ఆల్మోస్ట్ ఒక 40 minutes ఆపినాం సార్ గొడవ జరగకుండా. ఆఫ్టర్ 40 minutes ఒక 50 to 60 ఫోర్స్ వచ్చిన తర్వాత అంత మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ అయింది సార్. దీస్ ఆర్ మై మేజర్ అచీవ్మెంట్ సార్. ఇంకా నా స్టడీకి వస్తే మొదటగా సార్ నర్సరీ సార్ గురించి చెప్పాలి. సరే సారు యాదృచ్ఛికంగా అన్నాడో లేదా సార్ నాలో ఏమన్నా ప్రతిభను గుర్తించి అన్నాడో తెలియదు కానీ 4th క్లాస్లో ఉన్నప్పుడు ఒక సబ్జెక్ట్ చదువుకొని రమ్మంటే ఒక క్వశ్చన్ అడిగితే ఎవరు చెప్పలేకపోయినారు సార్. నేను చెప్పినాను. చెప్తే ఆ క్వశ్చన్కు ఆన్సర్ చెప్పిన తర్వాత శబాష్ ఇలాంటి వాడు పైకి వస్తారా ఇట్లా చదువుకోండి అని చెప్పేసి అన్నాడు సార్. అది సారు నాకు తెలిసి యాదృచ్ఛికంగా అన్నాడో ఎట్లా అన్నాడో తెలియదు కానీ ఆ ఇన్స్పిరేషన్ అనేది నాకు నేను ఏదన్నా ఒకటి మంచిగా సాధించినప్పుడల్లా నాకు గుర్తొస్తారు సార్. మీరు సారు నాలో ఇంత మంచి ఇది ఉన్నదని గుర్తించున్నాన్న ఆ ఇన్స్పిరేషన్ తోటినే నేను ప్రతిసారి గుర్తు చేసుకుంటాను సార్ తమని. అలాగే మ్యాథమెటిక్స్ సార్, మ్యాథమెటిక్స్ యాదగిరి సార్ కూడా చాలా మంచిగా చెప్పేవారు. అప్పుడున్న టీచర్స్లలో మ్యాథమెటిక్స్ సార్ ఒక్కరే ఉన్నారు. 6th to 10th వరకు కూడా సార్ ఒక్కరే చెప్పేవారు. వేరే మ్యాథ్స్ సార్ కూడా లేకుండే. ఈవెన్ మేము 10th ఉన్నప్పుడు కూడా సార్ ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ తప్పితే మిగతా టీచర్స్ ఎవరు కూడా లేకుండే సార్. ఆఫ్టర్ క్వార్టర్లీ ఎగ్జామ్ తర్వాత ప్రసన్న కుమార్ సారు, సత్యనారాయణ సారు అండ్ అప్పలాచారి సార్ 3 వచ్చారు సార్.
ఆఫ్టర్ దసరా తర్వాత వచ్చినాక కూడా సార్ వాళ్ళు ఈ టైంలో జనవరిలోనే సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయించి మాతో అప్పటి నుంచి ఎగ్జామ్స్ వీక్లీ టెస్ట్లు పెట్టి ఎగ్జామ్స్ రాయించి మా అందరికీ కూడా మంచి మార్కులు వచ్చే విధంగా ప్రోత్సహించి 10th క్లాస్లో ఆల్మోస్ట్ ఒక 6 to 7 మెంబర్స్ మాత్రమే ఫెయిల్ అయినారు సార్. ఆల్మోస్ట్ అందరు కూడా పాస్ అయినారు. హిందీ అయితే మాకు కనీసం ఎలా చదవాలో కూడా తెలియకపోతుండే సార్. సత్యనారాయణ సార్ దాన్ని ప్రతి పదానికి తెలుగులో అర్థం రాపించి బుక్లో దాన్ని ట్రాన్స్లేషన్ లాగా నేర్పించినాడు సార్. ప్రతిరోజు ఒక 10 హిందీ పదాలకు అర్థాలు నేర్చుకోమని రమ్మని చెప్పేసి టెస్ట్ పెట్టేవాడు సార్. ఏదైతే చాప్టర్ చెప్తారో ఆ చాప్టర్లో ఒక 10 అర్థాలు రాపించి అట్లా నేర్పించింది సార్. ఈరోజు నిజంగా చెప్పాలంటే నేను పనిచేసిన ఏరియా కూడా చాలా నిజంగా చెప్పాలంటే లేకపోతే అక్కడంతా కనీసం మాట్లాడడానికి కూడా రాకపోతుంది సార్. అలాగే ప్రసన్న కుమార్ సార్ కూడా సోషల్ సబ్జెక్టు సార్ కొట్టే దెబ్బలకు తట్టుకోలేక కాజా సార్ ట్యూషన్ అందరూ సోషల్ బుక్లు పట్టుకొని చదువుతుండే సార్. అయితే ఒకసారి సార్ కాజా సార్ చూసి అందరూ సోషల్ పట్టుకొని చదువుతున్నారు, మీరు మ్యాథ్స్ ఇంగ్లీషు మెయిన్ సబ్జెక్టు అవి చదవకుండా సోషల్ చదువుతున్నారు, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అంటే సార్ ఏం చేశారంటే ఒక టెస్ట్ పెట్టి ఈ 25 మార్క్స్ టెస్ట్, దీంట్లో 20 మార్క్స్ కంటే ఎన్ని మార్కులు తక్కువ వస్తే అన్ని దెబ్బలు కొడతా అని చెప్పేవాడు సార్. అది ప్రతి ఒక్కరికి జరిగేది సార్. అమ్మాయిలు అబ్బాయిలని తేడా లేకుండా అమ్మాయిలనైనా అబ్బాయిలైనా అదే విధంగా కొట్టేవాడు సార్. ఆ భయానికి అందరూ సోషల్ సబ్జెక్ట్ పట్టుకొని చదివినారు. అందరు కూడా 90 అబోవ్ మార్క్స్ వచ్చినాయి సార్. ఆల్ 42 మెంబర్స్ ఇండియన్ ఫెయిల్ అయిన 6-7 మంది కూడా సోషల్లో మాత్రం 90 మార్క్స్ తెచ్చుకున్నారు సార్. అది మీ గొప్పతనమే సార్. ఇంకా రాజా సార్ గురించి చెప్పాలంటే సారు మాకు ఆల్రౌండర్ సార్. ఏ సబ్జెక్ట్లో ఏ డౌట్ ఉన్నా సరే స్కూల్లో సార్ వాళ్ళని అడగడం భయం అయ్యేది. ట్యూషన్కి వెళ్ళిన తర్వాత సార్ని అడిగేవాళ్ళం సార్. సార్ చెప్పేవారు ప్రతిదీ కూడాను. మాకు ఆఫ్టర్ 10th తర్వాత కూడా సార్ 10th పాస్ అయినా కానీ తర్వాత ఏం చేయాలంటే ఎవరికి ఏం తెలియదు సార్. ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, నెక్స్ట్ ఫ్యూచర్ ఏముంటుంది, ఏ సబ్జెక్ట్ చదివితే ఏం ఫ్యూచర్ ఉంటుంది అనేది కూడా మాకు తెలియదు సార్. మాకు ఆ గైడ్ చేసిందంతా కూడా కాజా సారే సార్. ఆ సార్ ద్వారా వాళ్ళకి ఈ పొజిషన్లో ఉన్నాం అనుకుంటున్నాం సార్. నాకు ఒక గుర్తు ఏంటంటే సార్ 10th క్లాస్లో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్. రిజల్ట్ వచ్చినాయి అని చెప్పేసి తెలియగానే ఇంటికి వచ్చినాను సార్. 4 o'clock మాకు అప్పుడు ఎలాంటి అంటే ఎంత చూసుకోవాలో కూడా తెలియదు. రిజల్ట్ పేపర్లో వచ్చేది సాయంత్రం. స్పెషల్ పేపర్ రిలీజ్ చేసేది సార్ దాంట్లో. అయితే ఆ పేపరు సార్ తీసుకొచ్చి సార్ దగ్గర ఉన్నాయని చెప్పిపోతే నాకు 2nd క్లాస్లో ఉన్న రోల్ నెంబర్ చూపెట్టి నువ్వు ఫెయిల్ అయినవరా అని చెప్పింది సార్. అయితే నాకు ఏడుపు వచ్చింది సార్. కళ్ళలో ఆల్మోస్ట్ నీళ్ళు వచ్చేసినాయి. సార్ చూసి మళ్ళీ లేదు నువ్వేం పాస్ అయినా ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి మళ్ళీ నెంబర్ చూపించింది సార్. అలాంటి చాలా జ్ఞాపకాలు కూడా ఉన్నాయి సార్. ఇంకా చెప్పాలంటే థ్యాంక్ యూ సార్. నాకందరు కూడా ఇంత మంచిగా నాకు విద్యాభ్యాసం చేసి అన్ని ప్రోత్సహించి ఇవాళ నేను ఈ స్టేజ్కి తీసుకొచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనం తెలుపుకుంటూ ముగిస్తున్నాను సార్.